హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. నిత్యం రైట్. భాగవత శ్లోకం కార్యక్రమానికి. అవును. శ్రీమద్ భాగవతం 3వ స్కందము 11వ అధ్యాయం. ఈరోజంతా సమయం, కాలం గురించి ప్రతిరోజు మనం చాలా మంది, ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో సీరియస్ కాని వ్యక్తికి వచ్చే ఒక మాట ఏంటి తెలుసా? నాకు టైం లేదండి కదా, నాకు సమయం దొరకట్లేదండి, నాకు టైం లేదు. వారికి పాపం అన్నిటికీ టైం దొరుకుతుంది. మొబైల్ చూడడానికి, పేపర్ చదవడానికి, సీరియల్స్ చూడడానికి, సినిమాకు వెళ్ళడానికి, ఫంక్షన్స్ వెళ్ళడానికి, ప్రతి దానికి సమయం దొరుకుతుంది. జపం మూడు చేస్తాను సాయం దొరకదు. మూడు సార్లు భోజనం చేసినాక స్నాక్స్ తినడానికి 3 సార్లు, ఆ, ఇలా పక్కన బజార్కి వెళ్ళొద్దాం సరదాగా అనడానికి, ప్రతి దానికి టైం దొరుకుతుంది. కానీ కొంచెం భగవద్గీత చదవండి, భగవద్గీత క్లాస్కి రండి, సత్సంగానికి రండి, క్లాసెస్ వినండి అంటే మాత్రం టైం దొరకదు. టైం లేదు. దీనినే మాయా అంటారు. సో ఆ టైం గురించే వాళ్ళ సబ్జెక్ట్ అన్నమాట. కాలము, ప్రతి క్షణం టైం చూసుకుంటాం ఎక్కువ శాతం కదా. ఆ కాలం ఎలా గణన అవుతుంది, ఆ కాలము అందరికీ సమానమేనా, ఈ చాప్టర్ మాక్సిమం ట్రై చేస్తాను కంప్లీట్ చేసే అవకాశం. మీరు చాలా ఫాస్ట్ గా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేదంటే జస్ట్ ఇంట్రెస్టింగ్ గా వినండి. నేను ఇందులో పెద్దగా అక్కడక్కడ వివరణాత్మకంగా ఎగ్జాంపుల్స్ చెప్పే అంతగా ఏమీ ఉండదు. ఫిలాసఫీ కంటే కూడా ఇది ఒక రకమైన మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకు తెలిసింది మాక్సిమం సెకండ్, గంట, రోజు, నెల కదా, సంవత్సరం. ఈ పదాలు కాక చాలా పదాలు ఉన్నాయి, ఇంకా సూక్ష్మమైన లెక్కలు ఉన్నాయి. అది ఈరోజు మనం అధ్యాయంలో చర్చిస్తామన్నమాట. లెట్స్ రెడీ. సో మొట్టమొదటి శ్లోకాలో మైత్రేయుడు మాట్లాడుతున్నారు. పరమాణువుల కలయిక అయినప్పటికీ వెనక్కి వచ్చేది. ఇచ్చేయ్. భౌతిక వ్యక్తీకరణము యొక్క చరమాంశము పరమాణువు. చరమాంశము మీరు ఫోకస్ గా అంటే మంచిగా అర్థమవుతుంది. చరమాంశము, చరమ అంటే ఏంటి? అల్టిమేట్, లాస్ట్, లాస్ట్ ఆర్ అల్టిమేట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు కట్టామనుకోండి, ఇల్లు మనకి గోడలు కనిపిస్తాయి, కానీ విడదీసుకుంటూ పోతే ఆఖరికి మట్టి రవ్వలే కదా. మనకు తెలిసిన భాషలో మట్టి రవ్వలే ఉంటాయి. మట్టి రవ్వలు ఏమవుతాయి? ఫస్ట్ మట్టి రవ్వలు ఏమవుతాయి? మట్టి రవ్వల తర్వాత స్టెప్ ఏంటి? ఇటుకలు. ఇటుకలు ఏమవుతాయి? ఇటుకల తర్వాత గోడ, తర్వాత అలా ఆ విధంగా అవుతుంది, అంతే కదా. ఏమండి? కాహా, హైదరాబాద్ గారు, ఇది భువనగిరి. కెన్ ఐ కాల్ ఆఫ్టర్ సమ్ టైమ్ మేడం? ఐ మీన్ ఏ క్లాస్, జస్ట్ 1 hour. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో అట్లా ఈ భౌతిక ప్రపంచం మనకు కనబడుతుంది అంటే రకరకాల వస్తువులు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు, మన ఇంట్లో ఫర్నిచర్ కనిపిస్తుంది. బట్ ఏది మీరు ముక్కలు చేసి చెట్టు చివరికి వెళ్తే మనం చూడలేము. కానీ మనము ఏమంటాము, మైక్రోస్కోప్ లో చూడగలిగే అంతటి స్థాయికి కొన్ని వెళ్ళొచ్చు కదా. చరమాంశము అనేది పరమాణువు. ఇది మనం చూడలేము, యాక్చువల్గా పరమాణువును చూడలేము. మరి ఈ భౌతిక ఈ శరీరం ఉంది చూసారా, ఈవెన్ మన బాడీ కూడా చూస్తే ఇట్లా ఓకే, మనం ఈ పేరు పెట్టుకున్నాం. మీరు ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంది, నా పేరు ఇది, నా పేరు ఇది అని పెట్టుకున్నాం కదా. ఈవెన్ మనం సైన్స్ పరంగా చూసినప్పటికీ మీరు అబ్జర్వ్ చేస్తే
బాడీ అనేది యాజ్ ఏ హోల్ గా ఇది నా బాడీ, నా పేరు ఇది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు సైన్స్ పరంగా కూడా బాడీని వాళ్ళు డిఫరెంట్ గా పార్ట్ తీసి చూస్తే ఆఖరికి సెల్స్ అని ఉంటాయి. ఈ సెల్లులన్నీ కలిపితే అంగాలు, అంగాలు కలిపితే శరీరం. ఆ విధంగా ఉంది. అంటే ఫైనల్ గా ఈ శరీరము నాది అని మురుస్తుంటాం, కానీ ఇవన్నీ సన్న 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 ముక్కలు కలిస్తే ఈ శరీరం అయిపోయింది. ఆఖరికి విడిపోతుంది, కలిసిపోతుంది మట్టిలో, మళ్ళీ పరమాణువులలో కలిసిపోతుంది. చూడండి, అసలు నేను అనుకుంటున్న ఈ శరీరం మనం చాలా భ్రమగా బతుకుతున్నాం. థియరిటికల్ అట్లీస్ట్ మనం అర్థం చేసుకోవాలి. విజ్ఞానము అనేది అంత తేలికైన విషయము కాదు, కానీ అట్లీస్ట్ సిద్ధాంతపరంగా అర్థం చేసుకొని అంగీకరించాలి. మనం అనుభవించడం అంత తేలిక కాదు. నేను శరీరాన్ని కాదు ఆత్మని అని ఆనందంగా అనుభవించడం, ఆత్మానందం అనుభవించడం అంత తేలిక కాదు. కనీసం థియరిటికల్ గా సిద్ధాంతపరంగా అంగీకరించాలి. ఇక్కడ మైత్రేయుడు చెప్తున్నారు, అయ్యా మరి ఇది ఈ శరీరం అంతా పరమాణువుల కలయిక అయినప్పటికీ ఈ మనిషి ఈ యొక్క భౌతిక దేహము నాది, నేను అని తప్పుగా ఆలోచించి మోహంలో పడిపోతున్నాడు అని మరి ఇదంతా కూడా పరమాణువుల కలయిక, కాలము. ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నారు, ఈ పరమాణువులన్నీ కూడా వాటి యొక్క స్వరూపం, వాటికి ఒక చిన్న డాట్ ఇట్లా అనుకోండి, ఇంతకంటే చిన్నగా ఉంటుంది, కనబడదు. ఇలా ఈ డాట్స్ ఇవన్నీ పరమాణు. ఇలాంటి పరమాణువులు కోట్లు 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 కలిస్తే ఒక వస్తువు. కొన్ని కలిస్తే మనకు కొంచెం కనబడుతుంది కదా. ఆ విధంగా ఇవన్నీ ఒకటే విధంగా ఉంటాయి. ఒకటే విధంగా అంటే ఐడెంటిటీ ఉంటుంది. ఇక్కడ పరమాణు గురించి చెబుతూ కాలము గురించి చెప్తున్నారు. ఎట్లా కాలము లెక్క పెడతారట అంటే, ఈ పరమాణువుల యొక్క కలయికల ద్వారా కాలాన్ని అంచనా వేస్తారు. ఇప్పుడు మనం కాలం గురించి చర్చిస్తున్నాం కదా. ఈ టైంని ఎలా లెక్కిస్తారు? పరమాణువుల కలయిక. రెండు పరమాణువులు కలవడానికి ఎంత సమయం పడుతుంది? దానికి ఒక పద్ధతి ఉంటుందట. ఆ పరమాణువులు కలవడానికి చలనము, ఆ మూమెంటు కలయిక, వాటి ప్రకారము ఈ యొక్క సమయాన్ని లెక్కిస్తారట. ఈ పరమాణువులు అన్నీ కూడా అదే మన భగవంతుడు ఉన్నాడు అంట చూసారా. ఈ పరమాణువు భగవంతుడి యొక్క శక్తి. మరి ఈ పరమాణువు అవ్యక్తంగా ఉంటుంది, మనకి కనపడదు, అంతే. మన దృష్టితో చూసేది కాదు. ఈ యొక్క పరమాణువు అయితే ఇది ఉందో అది దాటడానికి, ఒక స్థలం నుంచి ఒకటి దాటడానికి కొంత స్టాండర్డ్ ఉంటుంది. అది దాటడానికి పట్టే సమయాన్ని మహాకాలము అంటారు అని చెప్తున్నారు. ఇక తర్వాత ఇందులో భాగాలు చెప్తారు. ఇవన్నీ మనకు గుర్తుంచుకోకుండా కష్టపడకుండా లేదు, సరదాగా విందాం ఈరోజు మాత్రం. ఎవరైనా కొత్తగా ఈ రోజు ఉంటే అస్సలు భయపడొద్దు. బట్ భయపడకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉందంటే దట్ ఈస్ వెరీ వండర్ఫుల్. ఈ రోజు అనేది జనరల్ ఒక సరదా సబ్జెక్ట్ లాగా తీసుకోండి, ఓకేనా? ఒక విధంగా చెప్పాలంటే ఇది డైరెక్ట్ గా భక్తి సంబంధం కాదు. భగవంతుడి యొక్క ఐశ్వర్య శక్తిని అర్థము చేసుకునే విభాగం ఇది, తత్వం అన్నమాట. మరి ఫస్ట్ ఇది పరమాణువు అనేది ఫస్ట్ స్టెప్. ఇప్పుడే అనుకున్నాం కదా, పరమాణువు అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ ద సెన్స్ డౌన్ నుంచి, అంటే లాస్ట్ డాట్. తర్వాత 2 పరమాణువులు కలిపితే అవుతుంది. తర్వాత అణువు. ఇది మనం వింటుంటాం కదా, అణుశాస్త్రవేత్త అంటాం కదా. పరమాణువు ప్లస్ పరమాణువు 2 కలిపితే ఒక అణువు అవుతుంది. ఈ అణువును మనం చూడగలుగుతామా? పరమాణువును చూడలేము, అణువుని మనం చూడలేము. దీని పైన చూడగలుగుతాం. అదేంటో చూడండి.
ఇక్కడ రాస్తున్నాను, మంచిగా మీకు చూస్తూ వినటం వల్ల బాగా అర్థమవుతుంది. ఓకేనా? చదవగలిగే వాళ్ళు చక్కగా మీ మొబైల్ మీద రాసేది చూస్తూ ఉండండి. త్రసరేణువు, మూడవది ఏంటి? త్రసరేణువు. ఈ త్రసరేణువు అంటే 3 అణువులు కలిస్తే త్రసరేణువు. 3 అణువులు. 3 అణువులు అంటే పరమాణువులు ఎన్ని అవుతాయి? ఆటోమేటిక్ గా మనకు మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే 6 పరమాణువులు. అంటే ఒక త్రసరేణువు 3 అణువులు కలిస్తే ఒక త్రసరేణువు. ఆ త్రసరేణువు కూడా ఒక సన్నగానే ఉంటుంది. ఈ త్రసరేణువు ఏంటో తెలుసా? ఈ త్రసరేణువును మనం చూడొచ్చు. మీకు ఒక అనుభవం ఉందా? నేను చూసాను చిన్నప్పుడు. ఇప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తాము. మీరు ఇంట్లోకి ఎండ వచ్చినప్పుడు ఆ ఎండ సూర్యరశ్మిలో నుంచి దుమ్ము కణాలు లాగా సన్న సన్నవి ఇలా 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 కదులుతుంటాయి. చూసారా ఎప్పుడైనా? కనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. ఇంట్లోకి ఎండ వచ్చినప్పుడు ఆ ఎండలో, అవును. ఆ వెలుతురులో ఇలా దుమ్ము రేణువులు గాల్లో తేలినట్టుగా ఇట్లా ఒక లైన్ లాగా వస్తుంది మనకు. గాలిలో సన్న సన్నవి ఇట్లా కదులుతుంటాయి. ఆయన చాలా ఎన్ని ఉంటాయి. నేను చూసాను చిన్నప్పుడు, బాగా చూసాను. ఇప్పుడు తక్కువ, అప్పుడప్పుడు కలిపి అంత రేర్ అనమాట. చిన్నప్పుడు బాగా చూసాను. ఇంట్లో విలేజ్ లో ఉన్నప్పుడు మనకి కనిపిస్తాయి ఎక్కువగా. ఎంత సన్నగా ఉంటాయంటే ఇంత సన్నగా ఉంటాయి. ఇలా వేల లక్షల కోట్లు ఉంటాయి. అసలు ఒక సూర్యరశ్మి ఇలా పడుతున్నప్పుడు ఇంత ఒక 2 meters రేడియస్ లోనే అసలు లక్షల కోట్లు ఉంటాయి. అసలు ఇక ఒక ఇల్లు మొత్తానికి, బిల్డింగ్ ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి. భూప్రపంచం మొత్తంలో అసలు మన కౌంటుకు అందరన్నీ ఉంటాయి. మనం చూసేది ఇప్పుడు అది కూడా సూర్యరశ్మిలోనే కనబడుతుందండి. ఇప్పుడు ఎదురుగా మన చుట్టూ గాలిలో ఉన్నాయి, కనిపిస్తున్నాయా? లేవు. ఇది ఒక ఉదాహరణ పూర్వకంగా మనము చూసేది. అది త్రసరేణువు అంత ఉంటుంది. దానిని మీరు 6 ముక్కలు చేస్తే వచ్చేది ఏమంటాం చెప్పండి చూద్దాం. త్రసరేణువు. వెరీ గుడ్. పరమాణువు. 6 ముక్కలు చేయాలి. మనకు కనబడటమే కష్టము. దాన్ని 6 ముక్కలు చేస్తే త్రసరేణువు అవుతుంది. అది ఎక్కువగా పైకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. కింది కంటే కూడా ఎక్కువ ఊర్ధ్వం పైగానే ప్రయాణం చేస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అది చాలా కష్టంగా కనబడేది అది కూడా. ఇక తర్వాత స్టెప్ త్రుటి. 3 త్రసరేణువులు కలిపితే ఒక త్రుటి. ఈ పదం ఎక్కడ విన్నారు? భాగవతంలో ఇంతకుముందు క్లాసులలో విన్న వాళ్ళు ఎక్కడైనా? ఈడగాక మనం ఇక్కడ చెప్పలేదు బహుశా. ఇంతకుముందు ఏమైనా విన్నారా? త్రుటి అనే పదం ఎక్కడ విన్నారు భాగవతంలో? ఎక్కడైనా విన్నారా? వినలేదు. బ్రహ్మ విమోహన లీలలో ఒక త్రుటి కాలంలో అని చెప్తారు. ఒక త్రుటి కాలంలో ఆయన గోపబాలులని దాచి పెడతాడు. కృష్ణుని యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎత్తుకొని పోయి దాచి పెట్టేస్తాడు. త్రుటి కాలం దాచి పెట్టేస్తాడు. అక్కడ వాడతారు ఆ పదం, అక్కడ వస్తుంది. త్రుటి అంటారు. తర్వాత వేద 100 త్రుటులు కలిపితే 100 త్రుటి కలిపితే ఒక వేద. అంటే ఇంత టైంలో ఇంత బ్రేకప్ ఉంది. మనం ఇవన్నీ వాడట్లే. మనం వాడేది మ్యాక్సిమం సెకండ్ స్టార్ట్. ఈ పదం విన్నాం కదా, ఒక లవము ఈక్వల్ టు 3 వేదలు. ఒక లవం ఈక్వల్ టు 3 వేదలు. లవం ఎక్కడ విన్నాం చెప్పండి? లవం ఎక్కడ విన్నాం? శ్లోకంలో ప్రభుజీ. శ్లోకం ఏంటి? లవమాత్ర సాధు సంఘ సాధు సంఘ సాధు సంఘ సాధు సంఘ హోయ్ లవమాత్ర సాధు సర్వసిద్ధి. అదొకటి ఉంది. ఇంకొకటి ఉంది. ఏదది? భాగవత శ్లోకం. తులయామలవేనాపి న స్వర్గం న పునర్భవం భగవత్ సంగీ సంగస్య మత్యానాం కిముతాః. లవేనాపి. చూసారా? 3 వేదలు కలిపితే ఒక లవము. ఇక్కడ మనకి పర్పట్లో ప్రోపాల వారు ఇచ్చారు. అది కూడా ఇక్కడ రాసేసుకుందాం. 1 సెకండ్ ఈక్వల్ టు ఎన్ని భాగ అది 16 ఈక్వల్ టు కాదు. 1 సెకండ్ ని 1687.5 భాగాలుగా మీరు కట్ చేసి పడేయాలి.
కట్ చేస్తే అప్పుడు ఒక త్రుటి అవుతుంది. అర్థమైందా? అంటే అంటే అర్థం ఇప్పుడు సెకండ్ పెద్దదా త్రుటి పెద్దదా చెప్పండి. ఇప్పుడు ఒక సెకండ్ లో 1687.5 భాగాలు చేస్తే అందులో ఒక భాగం త్రుటి. చెప్పండి సెకండ్ చూద్దాం. పెద్దది. త్రుటి పెద్దదా సెకండ్ పెద్దదా? సెకండ్ పెద్దది ప్రభుజీ. సెకండ్ పెద్దది. ఒక సెకండ్ ఇంత పెద్దది. అంటే ఆ సెకండ్ లో కూడా అంత భాగాలు. ఇప్పుడు ఒక సెకండ్ టక్ 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 అసలు 1637 భాగాలు అంటే అది చూడండి ఎంత మైన్యూట్ పార్ట్. మన సమయం అంత రేంజ్ లో క్యాలిక్యులేషన్ అవుతుంది. తర్వాత లవాలు, నిమేష 3 లవాలు కలిస్తే, తర్వాత 3 లవాలు కలిస్తే ఒక నిమేష. ఒక నిమిష కాదు, ఇది వేరే. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. అది కూడా మన నిమిషం కాదు, ఒక నిమేష. తర్వాత 3 నిమేషాలు కలిపితే ఒక క్షణం. ఇది మన పదం. ఒక క్షణం. ఒక క్షణం ఆగండి అంటాం కదా, ఇది ఇన్ని లెక్కలు ఉన్నాయి క్షణం లోపల. మిగిలిన మంది మన దగ్గర లేవు. నెక్స్ట్ 5 క్షణాలు కలిస్తే ఒక కాష్టము. ఇది మనం ఎక్కడో రాంగ్ వర్డ్ లాగా ఉంది, పద్దం ఇక్కడ పడతాం. ఇక్కడ పోయింది కాష్టం. ఓకే, కాష్టం. లఘు. నెక్స్ట్ 15 కాష్టం. 15 కాష్టములు కలిస్తే ఒక లఘువు. ఒక లఘువు. చూడండి, 15 లఘువులు కలిస్తే ఒక నాడి. ఏమండి మన సైన్స్ డెవలప్ అయింది అంటున్నారు, ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా మన సైన్స్ దగ్గర? లేవు. మాక్సిమం సెకండ్, ఆ సెకండ్ లోపల అని మనం సెకండ్ ఏదో ఉంటుంది కదా, టైమర్, స్పోర్ట్స్ టైమర్ పెడితే అంతవరకు అంతే. అంత లోపలికి పోయి కెపాసిటీ ఉందా మన దగ్గర? అవసరం లేని పరిస్థితి మనది. లఘువు. ఇప్పుడు అందరికి వచ్చాం నాడి. 10 ఒక నాడి. నెక్స్ట్ నాడి తర్వాత ఏంటి? దండ. 15 లఘువులు కలిస్తే ఒక నాడి. ఆ నాడినే దండ అని కూడా అంటారట. దండ. 2 దండలు కలిస్తే మన పూల దండలు అన్నమాట, ఒక ముహూర్తం. ఇప్పుడు వచ్చింది మన ముహూర్తాలు. 2 దండలు. ఇక ఇది ఎన్ని సెకండ్లు, ఎన్ని పరమాణువులు? మీలో ఎవరైనా మ్యాథ్స్ టీచర్ ఉంటే మంచిగా ట్రై చేసుకోవచ్చు సరదాగా, ఎట్లా ఎన్ని కష్టాలు ఎన్ని లఘువులు అని మీరు ట్రై చేసుకోవచ్చు. తర్వాత ముహూర్తాలు. ఒక యామము. బోర్డు పైకి ఇస్తాను. ఎస్. తర్వాత యామం. 7 దండలు కలిస్తే, 7 దండలు కలిస్తే ఒక యామము. యామము అంటే ఏమి నన్ను అనకండి. యామము అంటే ఏంటంటే, ఒక పగులు ఉందనుకోండి, పగులు డివైడెడ్ బై 4. ఒక రాత్రి అనేది ఉందనుకోండి, రాత్రి డివైడెడ్ బై 4 అంటే సుమారుగా ఎంత వస్తుంది? ఇప్పుడు 3 గంటలు వేసుకోవచ్చు కదా, సుమారు ఏంటంటే దాదాపు అంతే. 4 భాగం అంటే 3 3 3. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే 8 యామాలు ఉంటాయని అనిపిస్తుంది, అంతే కదా. పగులు బై 4, రాత్రి బై 4 ఈక్వల్ టు 1 యామము. అట్లా పగులు 4, అట్లా పగులు ఈక్వల్ టు 4 ప్రహారములు. ప్రహారము అన్న యామము అన్న ఒకటేనట. అంటే రోజుకి ఎన్ని ప్రహారాలు, ఎన్ని యామాలు ఉంటాయి? 4 ముళ్ళు. అంటే 3 యామములు, 3 రాత్రులు ఉంటాయి. 4 ప్రహారములు. రాత్రి సమయం కూడా 4. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 8. ఒక రోజు, ఇది బ్రాకెట్లో రాస్తున్నా, ఒక రోజుకి 8 ప్రహారాలు ఉంటాయి. ఈ విధంగా లెక్క ఒక రోజు అవుతుంది. ఇక దీని తర్వాత మనకు తెలుసు కొంచెం ఏంటి ఇప్పుడు. అట్లా 15 కలిపితే ఏమవుతుంది? ఇప్పుడు మనది విన్నదే, ఇది ఎవరు చెప్తారు? 15 అయితే ఇట్లా 15 రోజులు ఏమంటారు తెలుసా? పక్షము పక్షం. ఇది కూడా కొద్దిగా మనకు
తెలుగు పంచాంగంలో జనరల్ గా కొంచెం చూసాలు వాడినప్పుడు అది 15 రోజులు కలిపితే ఒక పక్షము. ఇట్లా రెండు పక్షములు, ఈ రెండు పక్షాలు ఏముంటాయి? శుక్లపక్షము, కృష్ణ పక్షం. ఈ రెండు కలిపితే ఒక మాసం, ఒక రోజు, నెల. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త లెక్కలు వస్తాయి. ఇప్పటి వరకు మనకు ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం, 15 రోజులు అంటే 2 పక్షాలు కలిపితే ఒక నెల మనకి. ఇప్పుడు దేవతల సమయం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, ఎట్లా ఉంటుందో చూద్దాం. మనకు ఒక నెల ఉంది కదా, మన మానవుల 2 పక్షములు లేదా ఒక నెల ఈక్వల్ టు పితృలోకవాసులకి అహర్నిశము అవుతుంది. తెలుసా అహర్నిశం అంటే? ఈయన తిప్పి చెప్పినట్టు ఒక పగలు రాత్రి ప్రభుజీ. ఒక పగలు ఒక రాత్రి. అహర్ నిశ. అహర్ అంటే పగలు, నిశ అంటే రాత్రి, అంతే, ఏం లేదు. పితృలు ఎవరికి అంటే మనకి ఒక నెల ఈక్వల్ టు వాళ్ళకి ఎంత? ఒక రోజు. ఇప్పుడు అర్థమైందా నెల నాడు ఎందుకు పెట్టినారు? చనిపోయినప్పుడు ప్రతిరోజు నెలకు ఒక రోజు భోజనం పెడతారు. ఏమైనా లాజిక్ అర్థమైందా ఎందుకు నెలకు పెడతారో? రోజుకు ఒక్క భోజనం అన్నా పెట్టాలి కదా వాళ్ళకి. ఇక్కడ 3 పూటలు తినిపోతారు మనం అందరూ. 3 పూటలు తినిపోయేటోడికి ఒక్క పూటన్న భోజనం పెట్టకపోతే ఎలా? ఆకలి అవుతుంది కదా. ఆ నెల నాడు, అమావాస్య నాడు కానీ ఆ తిథి నాడు, అంటే ఆ తిథి నాడు ఎక్కువ పెడతారు మొదటి సంవత్సరంలో. తర్వాత వచ్చేసి ప్రతి అమావాస్య రోజు పెడతారు. అంటే నెలకు ఒక భోజనం వాళ్ళకి పెడుతున్నట్లు. మనకి నెల, వాళ్ళకు ఒక రోజు, ఒక్కసారి భోజనం. ఆయనకు ఒక రోజు. రండి నాన్నగారు, రండి తాతగారు, మీరు ఈ రోజు భోజనం చేయలేదు, ఈ రోజులో భోజనం చేయండి, రెస్ట్ చేసుకోండి, మళ్ళీ రేపు రండి. ఆయన ప్రకారం రేపు, మన ప్రకారం వచ్చే సంవత్సరం. ఇది అక్కడికి సమయం అన్నమాట, డిఫరెన్స్. ఈ 2 నెలల కాలము కలిపితే ఋతువు అవుతుందట. ఇంకా నేను అన్ని రాస్తలేను, కొన్ని ఆపేస్తా. 6 నెలలు కలిపితే ఎవరైనా రాసుకుంటాను అని అంటే నేను స్లోగా చెప్పినప్పుడు మీరు రిపీటెడ్ అయితే చెప్తాను, నో ప్రాబ్లం. సో 2 నెలలు కలిపితే ఒక ఋతువు అవుతుంది. 6 నెలలు కలిపితే ఒక దక్షిణము నుండి ఉత్తరమునకు సూర్యుని సంపూర్ణ చలనం. అంటే ఒకవైపుని దక్షిణాయనము, ఉత్తరాయణం అంటే చూసారా? ఒక దక్షిణము నుంచి ఉత్తరము వైపు సూర్యుడు కదలడానికి 6 నెలలు పోతుంది. అంటే ఇక్కడ చిన్నగా వేపేస్తాను చూడండి. ఇక్కడ మూలకి ఏముంది? ఈస్ట్ ఇడేస్తాను. ఓకే, ఈస్ట్, వెస్ట్, ఇక్కడ ఈస్ట్ కదా, ఇక్కడ సౌత్ వస్తుంది, వెస్ట్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఇక్కడ ఇక్కడి నుంచి సూర్యుడు ఇలా ప్రయాణం చేయడానికి బహుశా ఇట్లా ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందట? అహర్నిశము 2 నెలల కాలం పడుతుందట. 2 నెలలు పడుతుంది. అది ఋతువు. సారీ 6 నెలలు. 6 నెలలు. ఇది వాళ్ళకి కాదు, ఇది మనది. మనకి 6 నెలలు అంటే ఒక ఆయనం అంటాం. 2 ఇప్పుడు పితృలోకవాసులకు వచ్చింది కదా. ఇప్పుడు దేవతలది వేరు, పితృలోకవాసులది వేరు. ఇది ఒక్కసారి కన్ఫ్యూజన్ కాకుండా రాసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పితృలోకలది రాసుకొని పితృలోకల వాసులది ఒకసారి చెప్పండి, ఎంత గుర్తుందో మీకు? మనది ఒక నెల ఈక్వల్ టు వాళ్ళకి ఒక రోజు. ఇప్పుడు దేవతల చూద్దాం, కంపారిజన్ కోసం ఒక దగ్గర రాస్తున్నాను, మీకు గుర్తుంటున్నాను. మళ్ళా దేవతలది ఎలా ఉంటుందో చూద్దాం. దేవతలకు 2 ఆయనములు కలిపితే ఒక అహర్నిశం. 2 ఆయనములు ఒక సంవత్సరం ప్రభుజీ. ఒక అహర్నిశం అంటే ఏంటి? ఒక రోజు. ఇట్లా ఇచ్చిండు. అంటే మన ఫార్ములా ప్రకారం ఏంటి? 1 సంవత్సరం ఈక్వల్ టు 1 రోజు. ఇలా మంచిగా గుర్తుంటది కదా మనకి. మనకు సంవత్సరం గడిస్తే దేవతలకి ఒక రోజు. ఇది కాబట్టి ఇప్పుడు పితృదేవతల కంటే చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. మరి ఆయనకంటే వాళ్ళకి ఇంకా పైన ఇంకా ఎక్కువ, బ్రహ్మదేవుడికి ఇక్కడ ఎక్కువ. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తే దేవతలకి 100 సంవత్సరాలు ఉంటాయి. అర్థమైందా? వాళ్ళకి ఇట్లా మీరు 100 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయాలి.
ఇది ఒక్క రోజు కదా, ఇట్లా 100 సంవత్సరాలు చేయాలంటే ఎట్లా చేయాలి? నేను ఒక రఫ్గా ఒక ఎగ్జాంపుల్ వేసి చేస్తాను చూడండి. 2 ఆయనములు ఈక్వల్ టు 1 రోజు కదా, మన ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలంటే అబ్బో ఇది కొంచెం మ్యాథమెటిక్స్ బ్రెయిన్ కావాలి, ట్రై చేద్దాం. తప్పులో అప్పులు. మనది 1 సంవత్సరం ఈక్వల్ టు వాళ్ళది 1 రోజు అంటే అప్పుడు వాళ్ళది 30 రోజులు అంటే 1 నెల ఇంటూ మనది 30 రోజులు. నో 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 మనకి 30 సంవత్సరాలు కదా, 30 years ఈక్వల్ టు 30 days. అంటే 30 into 30 into 12 చేస్తే అప్పుడు 1 year వస్తుంది వాళ్ళకి. 1 into ఆ వచ్చిన ఈక్వల్ టు మళ్ళా 100 చేస్తే వాళ్ళ ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, డేస్. ఈ విధంగా సంథింగ్ వస్తుంది. ఇక మళ్ళీ అలా క్రిటికల్ పోదాం మన బ్రెయిన్ ఎందుకు, తర్వాత కూలర్ కూర్చొని చేసుకున్నాం, తర్వాత చేస్తే తర్వాత విశ్వమంతా కూడా గ్రహాలు, లోకాలు, తారకలు, పరమాణువులన్నీ కూడా భగవంతుడి యొక్క నిర్దేశకత్వం ప్రకారం నడుస్తాయి చెప్తున్నారు. ఇప్పుడు సూర్య, చంద్ర, నక్షత్ర, తారకలు, చక్రాలు ఇవన్నీ కూడా వాటన్నిటికీ కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది. ప్రతి దాంట్లో పరమాణువు ఇదంతా కూడా భగవంతుడి యొక్క నిర్దేశకం. అంటే ఏంటి? డైరెక్షన్ ప్రకారం, ఆజ్ఞ ప్రకారం నడుస్తాయి. ప్రతి పరమాణువు కూడా భగవంతుడి యొక్క నిర్దేశకత్వం ప్రకారం నడుస్తుంది. అంటే భగవంతుడి యొక్క అచింత్యమైన శక్తిని మీరెలా ఊహించుకోగలరు? కొంతవరకే ఊహించుకోగలరు. అంటే ఏమైనా ఊహించుకోగలము? అచింత్యమని ఊహించుకోగలం, అంతే తప్ప మనం యాజ్ ఇట్ ఈస్ గా కాదు. సూర్యుడు జీవులందరినీ తన యొక్క ఉష్ణముతో, వేడితో రంజింప చేస్తాడు, యాక్టివేట్ చేస్తాడు. సూర్యుడు లేకపోతే బతుకులేదు. మనల్ని యాక్టివేట్ చేస్తాడు, మరొక వైపు ఆయుష్ను క్షీణింపజేస్తాడు. అదే సూర్యుడి యొక్క స్థితి, జాబు. అందుకనే సూర్యునికి మనం సూర్య నమస్కారాలు చేస్తారు. ఎందుకు? ఆరోగ్యం ఇవ్వమని చెప్పి. ఇక్కడ మనకి భాగవతంలో ఏం చెప్తున్నారంటే 5 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడిని అర్చించాలట. వైదికంగా వేదాల ప్రకారం పోవాలి అని అంటే భక్తియుక్త సేవ, భగవత్ శరణాగతి పొందినప్పుడు అది వేరు. కర్మకాండలో కానీ జనరల్ గా కృతజ్ఞ భావం ఉన్నప్పుడు వేరే అనమాట. కృష్ణుడికి శరణాగతి పొందితే సర్వదేవతలు తృప్తి పొందుతారు, అది వేరే విషయం, మనకు తెలిసిందే. అది కూడా మన భవిష్యత్తులో ఒక శ్లోకం, అద్భుతమైన శ్లోకం ఉంది, అది కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ఇక్కడ విదురుడు చెప్తున్నాడు, మరి పితృలోకవాసులు, స్వర్గలోకవాసులు వాళ్ళ ఆయువు గురించి, మనుషుల ఆయుష్ మీరు చెప్పారు మైత్రేయ ముని, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మరి ఈ కల్ప పరిధికి అవతల ఉన్న అంటే ఈ చిన్న చిన్న జీవులు ఇప్పుడు చెప్పినంత వరకు, ఈవెన్ దేవతలు కూడా మనతో పోలిస్తే పెద్ద జీవులే, కానీ దేవతల పైన ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. కల్ప స్థాయిలో ఇంకా ఎక్కువ జీవించే వాళ్ళు ఉన్నారు. మరి ఆ కాలము గురించి, ఆ కాలగతి గురించి మీకు తెలిసి ఉంది, మీరు ఆత్మదర్శులు, మీకు యోగ దృష్టి ఉంది, దయచేసి నాకు అది తెలియచెప్పండి అని అడుగుతారనమాట. ఇంతవరకు చెప్పినాక కూడా ఇంకా కొంచెం డీప్ గా కావాలి అని అంటారు. కాలం అంటే ఇది లోపలికి పోయింది. ఇప్పుడు వరకు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక దేవతల వరకు పోయింది, హైయెస్ట్ లో, లోయెస్ట్ లో పరమాణువు, లాస్ట్ అక్కడ వరకు పోయింది. బట్ ఈ దేవతలకు సంబంధించిన కాలం పైన కాలంకి వెళ్ళాలి, అది ఇప్పుడు చెప్తాను. మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లెక్కలు ఇక్కడే వస్తాయి. దీని ఎన్ని సంవత్సరాలు ఎవరు చెప్పారు అంటే ఈ యొక్క కాలగణనము భాగవతం నుంచి వస్తాయి. మనకి వేదాలలో, పురాణాల్లో, ఇతర స్థలాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రజెంట్ గా ఇక్కడ మనం రిఫరెన్స్ చూస్తాం. మైత్రేయ వాచ కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతే చతుర్యుగం. చూడండి, 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం. దివ్యైర్ద్వాదశభిర్వర్షై సావధానం నిరూపితం. ఓకే, మైత్ర ఉదిర మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 యుగములు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి దేవతలకి మంచి లెక్క మనకు వస్తుంది. 12,000 సంవత్సరాలట. అద్భుతం కదా. 12,000 సంవత్సరాలు ఈక్వల్ టు 4 యుగములు. 4 యుగముల కాలం.
అంటే 12,000 సంవత్సరాలు, 4 యుగాలకి వాళ్ళకు 12,000 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక్కడ మరి ఆ 4 యుగాలలో అదేంటి, ఇంకా కొంచెం బైఫర్కేషన్ చూద్దాం. 4 3 2 చైకం కృతాదిషు యథాక్రమం సంఖ్యాదాని సహస్రాని ద్విగుణాని శతాని చ. మరి సత్యయుగము 12, ఇగో ఇలా లెక్క పెట్టుకోండి ఈజీగా. ఫస్ట్ కలియుగం నుంచి రండి. ఓకే, 1200. ఇక ఈ లైన్ మీకు తెలుసు కాబట్టి ఇక నేను రాస్తలే. 12 తర్వాత ఇంటూ 2 2400, 12 3 3600, 12 4 48. మీకు 4 యుగాలు. ఒక్కొక్క యుగము మన సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ రోజు మంచిగా అర్థం చేసుకోండి. ఇక మరి పర్మనెంట్ గా మైండ్ లో కూర్చోబెడుతుంది. ఎట్లా ఇవి ఈ 1200, 24, 3600, 4800 ఎవరి సంవత్సరాలు? మనవా లేకపోతే పాతాళ లోకాన్ని వాళ్ళయా? దేవతల సంవత్సరాలు. అర్థమైందా? దేవతల సంవత్సరాలు. మీరు ఇంటూ 360 చేశారనుకోండి, అందరికి మనది వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా మర్చిపోయినా ఇది పెట్టుకుంటే ఈజీ. 1200 కలియుగంలో ఉన్నాము, ఇంటూ 360 మన కలియుగం సంవత్సరంలో. 12 త్రేతా తర్వాత ద్వాపర యుగము 1200 ఇంటూ 2 ఇంటూ 360 వేస్తే ఇది. ఆ పెద్ద నెంబర్లు గుర్తుపెట్టుకోలేకపోతే, లేదంటే దానికి 432 ఇంటూ 2, దాన్ని 432 ఇంటూ 3 చేసుకున్నా వెళ్ళిపోతుంది. తర్వాత సంధి ఉంటుందట. ప్రతి యుగము ప్రారంభంలో చివరిలో కొంత సంధి సమయం ఉంటుంది. ఆ సంధి సమయంలో కొంచెం ధర్మ కార్యములు జరుగుతూ ఉంటాయి. మామూలుగా ఇంకా ముందుకు వెళ్తుంటే మొత్తం పాపములే జరుగుతూ ఉంటాయి. తర్వాత ముల్లోకాలన్నిటికీ అవతల, ముల్లోకాలు అవతల ఇక్కడ చెప్పే ముల్లోకాలు ఏంటి అంటే స్వర్గలోకము, మర్త్యలోకము. మన ఉన్నాయి కదా, మనం ఏడున్నాము, మన కింద ఉన్నవి మనము, పైన ఉన్న స్వర్గలోకాలు. ఈ పైన ఉన్న వాటి గురించి ఇప్పుడు చెప్తున్నారు ఈ నెక్స్ట్ శ్లోకాలు. ఆ పైన బ్రహ్మలోకములకు 4 యుగములను 1000తో గణిస్తే ఆ కాల పరిమాణము ఒక పగట అవుతుందట. రాత్రి సమయము ఇంటూ 1000 చేయాలి ఆ పైన వాళ్ళకి. ఇప్పుడు వేసిన లెక్కకి ఈ పైన ఉన్న వాళ్ళకి ఇంటూ 1000 చేయాలి. ప్రతిదీ కూడా చేస్తే 1000తో గణిస్తే ఒక పగులట. అదిగా ఎక్కువ సంవత్సరాలు అవుతుంటాయి. బ్రహ్మదేవుడికి పోయినా కొన్ని పెరుగుతూ ఉంటాయి. చూద్దాం. బ్రహ్మదేవుడి రాత్రి తర్వాత పగటి సమయమునందు ముల్లోకాలు సృష్టించబడతాయి. ఇప్పుడు మనందరం ఏం చేస్తామండి అంటే, ఎవరెవరైతే ఆఫీసులకి ఏదైతే పనులలో చేస్తున్నారో, ఈరోజు మధ్యరాత్రికి షిఫ్ట్లు సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తున్నారు, కానీ బ్రహ్మదేవుడికి షిఫ్ట్ అట్లాంటివి ఏం లేవు. పగులు ఆయనకు 12 గంటలు. ఓకే, రాత్రి పగులు, రాత్రి 12 గంటలు. ఈ రాత్రి పడుకునే ముందు ఈ 12 గంటలు ఆయనకు అయిపోతుంది. చూసారా? అయిపోయి 11:59 అయిపోగానే ఆ లాస్ట్ నిమిషాల్లో మొత్తం అలజడి మొత్తం ప్రళయం వచ్చేసి మునిగిపోతే ఒక్కడు కూడా బతకడు, చచ్చిపోతుంటాడు. దాన్ని ఆ సుషుప్తావస్థలో ఉండిపోతారనమాట. ఈ రాత్రి బ్రహ్మదేవుడు నిద్రపోయిన నాళ్ళు ఇన్ని లక్షల సంవత్సరాలు ఈ జీవుడికి శరీరము దొరకకుండా ఉంటాడండి. తెలుసా? మనందరం అనుభవించే ఉన్నాం, కానీ మనం మర్చిపోయాం. చూసారు? అసలు మన ఊహకు అందదు. మనం అలా ఉన్నామంటే కూడా మనకి ఊహకు అందదు. అదే కదా మాయ యొక్క శక్తి. అది గుర్తుంటే ఈరోజు ఇలా ఎందుకుంటాం మనం? మన పరిస్థితి వేరే విధంగా ఉంటుంది ఆ మెమొరీ ఇస్తే. తర్వాత మళ్ళీ లేవగానే సృష్టి స్టార్ట్ అవుతుంది. పడుకోగానే సృష్టి అయిపోతుంది, లేవగానే సృష్టి నడుస్తుంది. ఇట్లా బ్రహ్మదేవుడి అంటే దీన్ని బట్టి చూస్తే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల ఆయుష్లో ప్రతి రోజు ఆయనకి ఒక రోజులో ఎన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు పుడుతున్నాడు, చస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు, కోట్ల సంవత్సరాలు, కోట్ల జన్మలు పుట్టి చచ్చి మళ్ళీ కోట్ల సంవత్సరాలు పుట్టుక చావు లేకుండా అలా అరెస్ట్ చేయబడిన వాడిలా, ఇలా కట్టేయబడిన వాడిలా ఒక దగ్గర కూర్చుంటాడు. తెలుసా? ఆత్మ. ఆయనకు శరీరం లేదు, జాబ్ చేసే వాళ్ళు లేరు. బ్రహ్మదేవుడు రెస్ట్ లో ఉన్నాడు. సారీ, నీ కర్మలు లెక్క పెట్టడానికి బ్రహ్మదేవుడికి రెస్ట్ కావాలి కదా. వెయిట్ చేయి, మళ్ళీ నీకు తర్వాత కర్మ గురించి మళ్ళీ నేను ఏడబుట్టియాలో చూపిస్తాడు. ఇది అనమాట. తర్వాత
ప్రతి ఒక్క మనువు మర్చిపోయిన బ్రహ్మదేవుడి రాత్రి అయిపోయినాక పగటి సమయంలో 3 లోకాల సృష్టి మళ్ళీ జరుగుతుంది. 14 మనువులు ఉంటారట ఈ కాలంలో. 14 మనువులు అంటే బ్రహ్మదేవుడి ఒక పగులుకి 14 మనువులు ఉంటారు. మనువంతరం అంటే చూసాం కదా, 14 మనువులు. ప్రతి ఒక్క మనువు 71 చతుర్యుగములు. 71 చతుర్యుగములు. చూడండి మళ్ళీ ఒకసారి ఇదంతా నాకు దగ్గర రాస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. కొద్దిసేపు టైం ఉంది. బ్రహ్మదేవుడు ఓకే, ఒక పగులు ఈక్వల్ టు 12 గంటలు ఈక్వల్ టు ఎన్ని మనువులు అనుకున్నాం? 14 మనువులు. 14 మనువులలో ఇప్పుడు ఒక్క మనువు తెలవాలి కదా మనకి ఒక్క మనువు ఈక్వల్ టు 71 చతుర్యుగ సంఘకాలం. 71 చతుర్యుగం అంటే ఏంటి? 1 చతుర్యుగంలో ఏముంటాయి? సత్య, త్రేత, ద్వాపర, ఇట్లాంటివి 71. 71 ఏమంటాం మహాయుగములో బతుకుతారు మనువు. చూడండి అసలు ఎంత పెద్ద ఆయుష్ మన ప్రకారం. కానీ దాని పైకి వెళ్ళి చూస్తే ఇది కూడా చిన్నగానే అయిపోతుంది. ఇప్పుడు చీమ ఆయుష్, చీమ మనల్ని పోలిస్తే ఏమనుకుంటది? బాబోయ్ మనుషులు ఇన్ని సంవత్సరాలు బతుకుతారా? మనం 20 రోజులకే, చీమలకి 20 రోజులకే 100 సంవత్సరాలు గడిచిపోతుంది. మరి మనం ఏమైనా గొప్పగా ఫీల్ అవుతున్నామా 60 సంవత్సరాలకి? ఏమైనా మన ఆయుష్కి లేదు. అయ్యో 60 చూస్తుంటేనే చూస్తుంటేనే అయిపోతాయి. మనకు అట్లా అనిపిస్తుంది. చీమలు మనల్ని చూస్తే ఆశ్చర్యం ఎలానో మనకి కూడా చూస్తే అలాగే ఆశ్చర్యం అయిపోతుంది. తర్వాత ప్రతి మనువు కూడా ఆ 71 ఇది ఉంటారు, తర్వాత పోతారు, మళ్ళీ ఇంకో మనువు వస్తాడు, మళ్ళా పోతుంటాడు. కానీ ప్రతి మనువు వచ్చినప్పుడల్లా ఈ సప్తర్షులు, ఇంద్రుడు, అనుచరులు, గంధర్వులు, రకరకాల దేవతలందరూ కూడా ఈ మనువుతో పాటు వస్తారనమాట. ఆ మనువుతో పాటు అంటే మానవ సృష్టి జరిగినప్పుడు వీళ్ళందరూ ఉండాలి కదా. దేవతలు మేనేజ్మెంట్. తర్వాత బ్రహ్మదేవుడి పగటి సమయంలోనట ముల్లోకాలు. ఇక్కడ ముల్లోకాలు అని అంటే మనం కంటెక్స్ట్ బట్టి చూసుకోవాలి. కృష్ణ భగవానుడికి ముల్లోకాలు అంటాము, మొత్తం సమస్తం అని వస్తుంది. పైన కంప్లీట్ క్లోజ్, కింద కంప్లీట్ క్లోజ్, లెఫ్ట్ రైట్ అట్లా వచ్చేస్తుంది. ఇక్కడ స్వర్గ మర్త్య పాతాళంలో. సో ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి పగటి సమయంలో ముల్లోకాలు పరిభ్రమిస్తూ ఉంటాయట. ఆ సమయంలో జీవుడు తిర్యక్ జంతువులు అంటే వెన్నుపూస జంతువులు, మనుషులు, దేవతలు, పితృదేవతలు, అందులో ఉన్న వాసులు కర్మఫలం ప్రకారం పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ వస్తారు, చస్తుంటే ఈ కాల గర్భంలో గడిచిపోతూ ఉంటారు. ప్రతి మన్వంతరమున భగవంతుడు అవతరిస్తారు. ఈ 71 చతుర్యుగంలో కూడా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ప్రతి మన్వంతరంలో కూడా అవతరిస్తూ ఉంటారు స్వామి. మరి ఈ దినము అయిపోయిన తర్వాత, విశ్వ ప్రకటన అయిపోయిన తర్వాత రాత్రి చీకటి అందు అంటే ఈ అవ్యక్తంలో లీనమైపోతుందని చెప్తున్నారు. అసంఖ్యాకమైన జీవులందరూ కూడా పుడుతూ చస్తూ ఉంటారు. మరి బ్రహ్మదేవుడికి రాత్రి వచ్చినప్పుడు ఈ ముల్లోకాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. రాత్రి సమయంలో ఈ సూర్యుడు, చంద్రుడు మనం ఏదైతే చూస్తున్నామో అవి నిస్తేజమైపోతాయి. ఇక వెలుగు ఏమి ఉండదు. చూడండి, భగవంతుడి యొక్క కృపతోనే వీరక యొక్క శక్తి అవన్నీ కూడా నిస్తేజమైపోతాయట. దీని తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, సంకర్షణ భగవానుడు మనకు తెలుసు కదా, ఆదిశేషుడు స్వామి. ఆయన ముఖము నుంచి అగ్ని వెలువడుతుందట అప్పుడప్పుడు ప్రళయ సమయంలో. మరి అప్పుడు అది వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. అసలు జనలోకానికి అంటే ఈ యొక్క ప్రళయం వచ్చినప్పుడట భృగు మహర్షి ఆ మహర్లోకము పైన అంటే ఈ స్వర్గలోకం పైన ఉండేవి, బ్రహ్మలోకం కింద ఉండేవి, తపోలోకం, మహర్లోకం, భృగులో వీళ్ళందరూ కూడా భృగు మహర్షి అక్కడ వాళ్ళందరూ అక్కడ జనలోకం, తపోలోకం అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ సమయానికి ఆ పై లోకాలకు వెళ్ళిపోతుంటారట. కల్పం ఎప్పుడైతే అయిపోతుందో కల్పాంతం వచ్చినప్పటికీ సముద్రాలన్నీ పొంగిపోయి ఘోరాతి ఘోరమైన గాలి వస్తుందట అండి. మన ఊహ కూడా అందదు. మనం అందరం ఏదో ఒక కల్పం అంతంలో ఏదో ఒక మన అదృష్టం చూసే ఉంటాము. అంత తేలికగా మర్చిపోయడానికి అది గుర్తుంచుకోవడానికి మన వల్ల కాదు. ఇది పరిస్థితి. తర్వాత
శ్రీహరి నిమిలితాసక్తుడై ఇలా కూర్చొని జలములో ప్రళయ జలములో ఇలా స్వామి పడుకుంటారు. ఇంతకుముందు చూసాం కదా, అది 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు పుట్టినప్పుడేమో మొట్టమొదటిసారి కొత్తగా వచ్చారు ఎందుకు అనుకుంటాడు. ఆవిర్భావం జరిగిన తర్వాత ఒక పగులు పడుకుంటారు, లేస్తారు, నా డ్యూటీ మళ్ళీ స్టార్ట్ చేయాలంటారు, పడుకుంటారు. అట్లా 100 సంవత్సరాలు అయిపోతుంది. ఈ విధంగా ఆయుక్షీణము బ్రహ్మదేవుడితో సహా ప్రతి ఒక్కరికి ఈ సూర్యచంద్రుడు ఈ కాలమానము మార్పు ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్ అనేది ఉంటుంది, కాలము అనేది నడుస్తూ ఉంటుంది. 100 సంవత్సరాలు బతుకుతాడు బ్రహ్మదేవుడు. 100 సంవత్సరాలే, దేవతలు 100 సంవత్సరాలే, మనము 100 సంవత్సరాలే. కానీ ఆ 100 సంవత్సరాలు అనేది ఇది ఎట్లా సాధ్యమవుతుంది అండి? మన డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూపించమంటారా? అది అసలు ఎట్లా ప్రభు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మనది 1 సంవత్సరం ఈక్వల్ టు వాళ్ళది 300 సంవత్సరాలు ఏంది? ఇది అసలు ఇదంతా కల్పించి రాయింది, ఇది ఎట్లా సాధ్యము? మీరు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఈవెన్ సైన్స్ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ విషయము. పైకి వెళ్తే టైం స్లో ఉంటుంది అని, అది పక్కకు పెట్టినా మరి $1 ఈక్వల్ టు 90 రూపాయలు ఏంటి? మరి తేడా చూపిస్తున్నాం కదా. అది అంతే, పైకి వెళ్ళిన కొద్దీ ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ చంద్రుడు సూర్యుడు తిరగడానికి టైం ఎక్కువ పడుతుంది కదా. ఆ పరమాణువుల మూమెంట్ ని బట్టే కలయిక డిసైడ్ అవుతుంది. అది ఆ విధంగా సృష్టి జరిగింది భగవంతుడి యొక్క ఏర్పాటుతో. తర్వాత పూర్వ పరార్థము, ద్విపర పరార్థము రెండు ఉన్నాయి. అంటే బ్రహ్మ మొదటి 50 సంవత్సరాలనేమో పూర్వపరార్థం అంటారంట, తర్వాత 50 సంవత్సరాలని ద్విపరార్థము అంటారు. ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి, చాలా ఫాస్ట్ గా లాగిన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఈ కాలం గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకా బోర్ కొట్టే చచ్చిపోతాం. ఏంటి ప్రభుత్వం ఈ క్లాసులు, ఈ టైం గురించి కంప్లీట్ చేయండి అని అంటారు. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ చేస్తాను, ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ కు పంపించదలుచుకోలేదు నేను. సో బ్రహ్మకల్పం తర్వాత పద్మకల్పం అంటారు, పూర్వకల్పం అంటారట. తర్వాత మన ప్రజెంట్ కండిషన్ ఏంటి అంటే బ్రహ్మదేవుడు 2వ ప్రార్థములో ఉన్నారు, అంటే 50+ ఏజ్. మన బ్రహ్మదేవుల వారిది ఎంత ఏజ్? 50% ప్లస్. 50% అంటే ఎన్ని లక్షల కోట్లు ప్రజెంట్ బ్రహ్మదేవుడి అయినాయో చూడండి. 2 పరార్థముల కాల వ్యవధి ఇప్పటికీ నడుస్తుంది. ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఆవిర్భావం అవుతూనే ఉంటారు. పరమాణువు నుండి ద్విపరార్థాల వరకు బ్రహ్మదేవుడి 2వ ఆయుష్ వరకు ఈ కాలమే కంట్రోలింగ్ పాయింట్. ప్రతి ఒక్కరిని ఈ కాలమే కంట్రోల్ చేస్తుంది. అహం కాలోస్మి. భగవంతుడు ఏమంటాడు? నేను కాలము అని అంటాడు. కాలమే. అయితే సత్యలోకము వరకు కూడా ఈ కాలము కంట్రోల్ చేస్తుంది. మనము దేహాభిమానము, ఈ దేహాన్ని పట్టుకొని ఇది నాది, నేను శాశ్వతంగా ఉంటాను, శాశ్వతంగా బతుకుతాను అని ఎన్ని ప్రణాళికలు చేస్తున్నారండి. డబ్బులో కోట్లో బిల్డింగ్స్ అని. అసలు ఎన్ని లక్షల కోట్ల బిల్డింగులు భూగర్భంలో కలిసి అణువులైపోయాయి, పరమాణువులు అయిపోయాయి, మళ్ళా పరమాణువులు కలిసాయి, మళ్ళా బిల్డింగ్లు అయ్యాయి, పరమాణువులు అయ్యాయి, బిల్డింగ్లు అయ్యాయి. అసలు మీరు ఊహించలేరు. ఈ యొక్క విశ్వం అట 4 బిలియన్లు దట, అంత పెద్దగా ఉన్నది ఈ విశ్వం. ఇంకొక విషయం, మంచి అద్భుతమైన విషయం ఒకటి చెప్తున్నారు. లాస్ట్ ఆల్మోస్ట్ విశ్వం ఎలా ఉంటుందో చెప్తున్నారు. పొర ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. మొదటి పొర ఇది, 2వ పొర. అతికియాలి కానీ అర్థం కావాలని చేస్తున్నా. 2వ పొర, 3వ పొర, 7 పొరలు, 4 పొరలు, ఇట్లా 10 పొరలు ఉంటాయి. ప్రతి పొర కూడా ఒకదానికి ఒకటి 10 టైమ్స్ ఉంటుంది. మళ్ళా ఇది ఉదాహరణకి 10 mm అనుకోండి, సాధ్యం కాని పని. ఇది 10 × 10, మళ్ళీ అది 100 కదా, 100 × 10. అలాంటి కోడిగుడ్డులో ఉన్నాం మనం. ఇంక వెళ్తారా మీరు బయటికి? అసలు ఆ ఎడ్జ్కి పోవడం మన వల్ల కాని పని. ఇక దాన్ని చీల్చుకొని మీరు వెళ్తారా? కాని విషయం. అసలు అంచు చూడడమే సాధ్యము కాని విషయం. మన సైన్స్ కానీ ఎవరికి కానీ, దేవతలకు కూడా కాని విషయం. పొరపాటున ఎవరైనా శక్తి కలిగి ప్రయత్నం చేద్దామనే బ్రహ్మ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుగా అనిపిస్తే పోవాలని ప్రయత్నం చేసినా చీకటే ఉంటుంది. ఆ ఎడ్జ్ తగలలేరు. ఎడ్జ్ తగిలినా ఇది ఎక్కడరా బాబు, ఇది ఏమో గోడ ఇంత పెద్దగా ఉంది, ఇందులో నుంచి అవతలకి ఎట్లా పోవాలరా అనిపిస్తుంది. ఈనప గోడలతో కట్టిన టైప్ లో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి కారణుడు దేవాది దేవుడు, కృష్ణుడు ఆది భగవానుడు, విష్ణుధామము నిత్యము. చివరిగా కాలం గురించి చెప్పి ఏమి గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది గుర్తు పెట్టుకుంటే చాలు. మిగిలినవన్నీ మర్చిపోయినా అవి అంత తేలికగా గుర్తుండవు. కానీ
కృష్ణుడికి ఈ కాలము లేదు. కృష్ణుడు కాలాతీతుడు. ఈ గోలోకము వైకుంఠం ఏదైతే ఉందో, గోలోకము వైకుంఠము ఇది ఇది మన కింద ఉన్నది భౌతిక ప్రపంచం, ఇదంతా ఉన్నది ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడ కాలము లేదు. అర్థమైంది కదా? ఈ పరమాణువులు ఇప్పుడు లెక్క పెట్టిన కాలం ఇక్కడ పనిచేయదు, ఇక్కడ కాలము పనిచేస్తుంది. మరి ఇక్కడ కాలం పనిచేస్తలేదంటే ఏంటి? మనకు లిప్స్టిక్ పెట్టుకోవాల్సిన అవసరం లే, హెయిర్ డై వేసుకోవాల్సిన అవసరం లే, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మార్నింగ్ వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, యోగాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్స్కి వెళ్ళి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకేమంటారండి? ఇప్పుడు మనం చూస్తున్నవి జీతం కోసం ఈ జాబ్ ఆ జాబ్ కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బుల కోసము ఆకలి ఆకలి అమ్మమ్మమ్మో ఆకలి ఆకలి భోజనము రుచి లేదు అని కష్టపడాల్సిన అవసరం లేదు. రోగాలతో ఇక్కడ చూస్తున్న టెన్షన్ ఏది కూడా అక్కడ ఉండదు. ఇది చిన్న లిస్ట్ చెప్పాను, మనం కూర్చొని రాస్తే ఒక ఇంతలో బుక్ అవుతుంది, భాగవతం అంత బుక్ అవుతుంది. అవన్నీ కూడా ఈ కాలాతీతమైన వైకుంఠములో లేదు. ఆ వైకుంఠము మనం వెళ్ళాలి, కృష్ణ భగవాని దగ్గరికి వెళ్ళాలి అని అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మనం చేశామా, అదృష్టం భగవద్ధామం వెళ్ళిపోతాం. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా ప్రశ్న ఉంటే ఒక్క ప్రశ్న తీసుకోగలను. నాకు ఈరోజు ఎక్కువ టైం ఇవ్వలేను నేను. క్లాస్ రికార్డ్ చేశారా ప్రభుజీ? హరే కృష్ణ. ఈ రోజు వరకు చేశాను మాతాజీ, కాలం అని చెప్పి ఎక్కువ రెగ్యులర్ గా రికార్డ్ లేదు, లక్కీగా వాళ్ళు చేశాను. నాకు ఫస్ట్ వైఫై సిగ్నల్ సరిగ్గా లేక వినలేదు ప్రభుజీ, కట్ అయింది మొత్తం నాకు.